నిన్న రాత్రి కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో హాస్పిటల్లో శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అయితే పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారామె. కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు కవిత. కార్మికులకు అండగా తాము కూడా పోరాడతామన్నారు. కార్మికులు ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చారో స్ట్రైక్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మరి దిగి వచ్చి వారిచ్చినటువంటి మాటలు కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ చేయకపోవడంతో ఇవాళ అన్ఫార్చునేట్లీ 4 ఆర్టీసీ కార్మికులు వివిధ చోట్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినారు. ముందుగా నేను ఆర్టీసీ అన్నదమ్ములకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మన ప్రాణాలు తీసుకోవడం అన్నది సొల్యూషన్ కాదు. ఇది ఉద్యమాల గడ్డ, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. డెఫినెట్ గా ఫైట్ చేద్దాం. ప్రభుత్వం దిగి వస్తుంది, మీతో పాటు మేమందరం కూడా ఉంటాం. మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం మంచిది కాదు, దీన్ని కొనసాగించొద్దని నేను ఆర్టీసీ కార్మికులు ఫస్ట్ మీ చెల్లిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. అదేవిధంగా యూనియన్లు పునరుద్ధరించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.